హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోంగూర చికెన్ని చాలా కమ్మగా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా ఒక్కసారి ఇలా ఈ గోంగూర చికెన్ని ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్తో స్టార్ట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది కొత్త వారికి రీచ్ అవుతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా 1/2 kg చికెన్ తీసుకోండి. గోంగూర 100 గ్రామ్స్ తీసుకోండి. 100 గ్రామ్స్ అంటే చిన్న కట్టలు 3 నుంచి 4 వరకు తీసుకోండి. దీని తర్వాత ఒక ప్యాన్ వేయండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని శుభ్రం చేసి ఈ ఆయిల్లో వేసుకోండి. ఇక్కడ గోంగూర అనేది ఇసుక లేకుండా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ గోంగూరని గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ గోంగూర పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ గోంగూరని కలుపుతూ ఉండాలి. ఈ గోంగూర అనేది బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వీటిని బాగా కలపండి. ఇలా ఈ గోంగూర బాగా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా చల్లారిన గోంగూరని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్లా చేసుకోండి. దీని తర్వాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయినప్పుడు మీడియం సైజ్ ఆనియన్ ఒక 3 సన్నగా తరిగి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 4 నుంచి 5 పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ మొత్తం వేసుకొని ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే చికెన్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి. ఇక్కడ సాల్ట్ అనేది నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసుకోండి. పసుపు సాల్ట్ వేశాక గరిటతో చికెన్ అంతటిని బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ చికెన్ పైన మూత పెట్టుకోండి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పైన మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన టమాటా మీడియం సైజ్ ఒక 2 వేసుకోండి. ఇలా ఈ టమాటా చికెన్ మొత్తమంతా బాగా కలిసేలా బాగా కలుపుకొని చికెన్ పై మూత పెట్టుకోండి. ఇక్కడ టమాటా అనేది బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఈ చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ నుంచి వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా చికెన్లో వచ్చే వాటర్ ద్వారా చికెన్ అనేది 50% వరకు ఉడుకుతుంది. మీరు గోంగూర చికెన్ చేసేటప్పుడు గోంగూరని మరీ ఎక్కువగా వేయవద్దు. ఇక్కడ పులుపు అనేది ఎక్కువగా ఉన్న ఈ గోంగూర చికెన్ టేస్ట్ అనేది అంత బాగోదు. ఇలా ఈ చికెన్లో వాటర్ మొత్తం పోయి చికెన్ మొత్తం బాగా దగ్గరికి అయ్యాక ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. ఇలా కారం వేసుకొని చికెన్ అంతటికి బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇక్కడ మనం చేసే గోంగూర చికెన్లో కారం, పులుపు, సాల్ట్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్లో కారం వేశాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఈ చికెన్ బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ చికెన్ నుంచి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఈ చికెన్ అంతటిని బాగా కలుపుకొని ఇక్కడ చికెన్ ఉడికిందో లేదో ఒకసారి బాగా చెక్ చేయండి. ఇక్కడ చికెన్ అనేది 90% వరకు ఉడకాలి. ఇలా చికెన్ అనేది 90% ఉడికిన తర్వాత మాత్రమే మీరు గోంగూరని వేసుకోవాలి. ఇలా గోంగూర వేశాక చికెన్ అంతటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఈ గోంగూర చికెన్లోకి ధనియాల పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయవద్దు. అలాగే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ఈ చికెన్ అంతటిని బాగా కలపండి.
మీరు గోంగూర వేసేటప్పుడు చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోవాలి. మీరు ఉడక్కంట ఈ గోంగూర వేసేటట్టయితే చికెన్ అనేది గోంగూర వేశాక అస్సలు ఉడకదు. కాబట్టి చికెన్ ఉడికాక మాత్రమే గోంగూరని వేసుకోండి. ఇలా ఈ గోంగూర చికెన్ పై మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా ఈ గోంగూర చికెన్ నుంచి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకోండి. ఇక్కడ వాటర్ అనేది 1/2 కప్ వరకు పడుతుంది. ఇలా 1/2 కప్ వాటర్ వేసుకొని చికెన్ అంతటిని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి 1/2 కప్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకొని చికెన్ అంతటిని బాగా కలిపి ఇప్పుడు ఈ గోంగూర చికెన్ పై మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ తర్వాత ఈ చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. గోంగూర చికెన్ నుంచి వాటర్ మొత్తం పోయి ఇలా ఈ గోంగూర చికెన్ అనేది బాగా దగ్గరికి అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, గోంగూర చికెన్ రెడీ. వేడి అన్నంలో ఒక్కసారి ఈ గోంగూర చికెన్ కలుపుకొని తినండి. దీని రుచి అయితే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.